బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ లో వింత కేసు నమోదైంది. బాలీవుడ్ నటి నోరా ఫతేహీలా ఉండాలని భార్యకు నరకం చూపించాడు జిమ్ ట్రైనర్. భర్త టార్చర్ తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది. సదరు బాధితురాలు మీరట్కు చెందిన జిమ్ ట్రైనర్ తో యువతికి వివాహం జరిగింది. భార్య హీరోయిన్లా అందంగా లేదని భర్త వేధించడం మొదలుపెట్టాడు. రోజుకి 4 గంటల పాటు జిమ్ లో వర్కౌట్ చేయాలని బలవంతం చేశాడు. నోరా ఫతేహీలా తయారు కావాలని తిండి కూడా పెట్టలేదు ఆ భర్త. మరోవైపు అదనపు కట్నం కోసం అత్తమామలను వేధించడం జరిగింది. గర్భం దాల్చితే అబార్షన్ టాబ్లెట్లు ఇచ్చారంటుంది ఆ బాధితురాలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, మరి కాసేపట్లో పవన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు అంశానికి సంబంధించి పోలీసులు రియాక్ట్ అయ్యారు, వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. इस प्रकरण में महिला थाना पर एक शिकायतकर्ता के द्वारा अपनी शिकायत दी गई थी कि शादी के बाद से उनके पति और ससुराली जन द्वारा पीड़िता को समय समय पर विभिन्न प्रकार से परेशान किया जाता था और उसमें एक वजह पीड़िता के द्वारा ये भी बताई गई थी कि उनको पति का कुछ ऐसा था कि पति जो है वो फिजिकल ट्रेनर हैं, टीचर हैं, तो उनका ये एक रहता था कि मुझे इस प्रकार की आपसे उम्मीदें हैं, तो उसके तहत उनसे कुछ वर्कआउट वगैरह कराए जाने की उनके द्वारा शिकायत की गई और उसी पर ही उनके द्वारा ये भी बताया गया कि मेरे परिजनों के द्वारा, ससुराली जनों द्वारा मुझे जो है भोजन समय से नहीं दिया जाता है। इस पूरी शिकायत के आधार पर महिला थाना में FIR पंजीकृत की गई है। क्या बनाना चाहता था, किस एक्ट्रेस से जैसी बनाना चाहता था उसको? अब इनकी शिकायतकर्ता के द्वारा जो शिकायत दी गई है उसके आधार पर उनके द्वारा कहा गया है कि जो उनके हस्बैंड थे वो उनको नोरा फतेही इस आधार पे बोलते थे कि इस तरह का आपका होना चाहिए। बाकी अभी इसमें मुकदमा पंजीकृत किया गया है और शेष विधिक कार्रवाई की जा रही है। రైట్, అది పోలీసుల వర్షన్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, పూర్తి డీటెయిల్స్ ఏంటి కథనానికి సంబంధించి? రైట్ సచిన్, ఉత్తరప్రదేశ్ లోని గజియాబాద్ లో ఒక విచిత్రమైన కేసు అయితే వెలుగులోకి వచ్చింది. తన భార్య అందంగా లేదని బాలీవుడ్ నటి నోరా ఫతేలా ఉండాలని జిమ్ ట్రైనర్ ఏదైతే తన భర్త జిమ్ ట్రైనర్ గా చేస్తున్నాడు, అయితే ఆమెను ప్రతిరోజు 3 నుంచి 4 గంటల పాటు ఆ జిమ్ కు వెళ్ళమని జిమ్ లో కంటిన్యూస్ గా వర్కౌట్ చేపిస్తా ఉన్నాడు. అదే విధంగా తను తినే ఫుడ్ లో కూడా చాలా రిస్ట్రిక్షన్స్ పెడతా ఉన్నాడు, పస్తులు పెడతా ఉన్నాడు ఆ జిమ్ ట్రైనర్ అయితే. సో ఈ వేధింపులు భరించలేకపోయిన భార్య పోలీసులకు అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. సో పోలీసులు విచారణ అయితే చేపట్టారు. సో ఉత్తరప్రదేశ్ లోని గాజియాబాద్ కు చెందిన ఒక యువతి ఈ ఏడాది మార్చి లో మీరట్ కు చెందిన జిమ్ ట్రైనర్ తో వివాహం అయితే జరిగింది. పెళ్లిలో వధువు కుటుంబం దాదాపు 24 లక్షల విలువైన మహేంద్ర స్కార్పియో కారు, నగలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే పెళ్లికి మొత్తం సుమారుగా 75 లక్షల వరకు ఖర్చు చేసినప్పటికీ భర్త వరకట్నం కోసం వేధించడం మొదలు పెట్టడం జరిగింది. రోజు కూడా ఆ ఇంట్లో ఇదే టార్చర్ జరుగుతా ఉంది. ఎంత సుమారు 75 లక్షలు కట్నం ఇచ్చినా కూడా ఇంకా ఆశ సరిపోక బాధను వేధిస్తూ ఉండడం జరిగింది. సో ఇదే క్రమంలో ప్రతిరోజు కూడా పెళ్లి తర్వాత మొదటి రాత్రి భర్త తనతో పడుకోలేదని, అదే రోజు నాకు తాను తల్లిదండ్రుల గదిలో పడుకున్నట్టు కూడా ఆమె భార్య పోలీసుల స్టేట్మెంట్ లో పేర్కొనడం జరిగింది. తన భర్త తన శరీరాకృతి నచ్చక నోరా ఫతేలా ఉండాలని రోజు వేధించడంటూ కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. తన అత్తమామలు కూడా అదనపు డబ్బులు కావాలని వేధించారని చెప్పుకుంటూ ఆమె ఆ కంప్లైంట్లు అయితే పేర్కొంటూ వచ్చింది. సుమారుగా బాధితురాలు ఏదైతే పెళ్ళైన సమయం నుంచి కూడా ఈ వేధింపులన్నీ భరిస్తూ వస్తున్న ఆమె సర్టన్ టైంలో ఆమె గర్భం దాల్చడం జరిగింది. సో ఆమె గర్భం దాల్చడం కూడా ఆమెకు, తన కుటుంబ సభ్యులకు కూడా ఎవరికి నచ్చకపోవడంతో తన భర్త ఆమెకు గర్భస్రావం చేసే మాత్రలు ఇచ్చాడంటూ కూడా ఆమె పేర్కొనడం జరిగింది. దానివల్ల ఆమెకు గర్భస్రావం జరిగిందంటూ కూడా, అంటే ఆమె ప్రెగ్నెన్సీ కోల్పోయేలా కూడా మెడిసిన్ ఇచ్చాడు ఆ భర్త అంటూ కూడా పేర్కోవడం జరిగింది ఆ కంప్లైంట్ లో. దీంతో ఆమె పుట్టింటికి తిరిగి వెళ్ళింది. మళ్ళీ జులైలో అత్తవారింటికి వెళ్ళగా ఆమెను ఇంట్లోకి రానివ్వకుండా బయటే, అంటే కట్నం తీసుకొస్తేనే రా లేకుంటే లేదు, లేదంటే నీ శరీర ఆకృతిని మార్చుకోనరా అంటూ కూడా ఆమెను చిత్రహింస పెట్టడం జరిగింది. దీంతో బాధితురాలు ఏం తోచాలో అర్థం కాక పోలీసులను అయితే ఆశ్రయించడం జరిగింది. ఏదైతే పెళ్లికి ముందే లోని అన్ని చూసుకుంటారు, ఒకరికొకరికి మాట్లాడుకో అంగీకారం అయితేనే పెళ్లి చేసుకుంటారు. కానీ ఇక్కడ పెళ్లి చేసుకున్నాడు, ఆమెను చూశాడు, ఇష్టపడ్డాడు, పెళ్లి చేసుకున్నాడు. సుమారుగా ఒక స్కార్పియో కారు, సుమారుగా ఓవరాల్ గా 75 లక్షల కట్నం తీసుకొని పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు ఆ హీరోయిన్ లో ఉండాలి, నువ్వు నాకు ఇలా ఉంటే నచ్చట్లేదు అంటూ కూడా ఆమెను దూరం పెట్టి మానసికంగా బాధ పెట్టి క్షోభ పెడతా ఉన్నాడు. ప్రతిరోజు కూడా
సుమారు ఉదయం 3 నుంచి 4 గంటలు జిమ్ లో తను అలసిపోయి నేను చేయలేకపోతున్నా అంటూ ఉన్నా కూడా ఆమెను వేధిస్తూ ఆ ట్రైనర్ అయితే బలవంతంగా చేపించడం జరిగింది. అండ్ ఫుడ్ విషయంలో అంటే సాధారణంగా తన అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు తన అలవాట్లు ఒకటి ఉంటాయి, తను తినే ఫుడ్ ఒకటి ఉంటుంది. సో ఇతను కంప్లీట్ గా రిస్ట్రిక్షన్ పెట్టడం, కంప్లీట్ గా ఫుడ్ అనేది తగ్గించేసేయడం, అంటే తను పెట్టిన డైట్ అంటే నార్మల్ ఫుడ్ కాకుండా డైట్ ఫుడ్ పెట్టడం, పస్తులు పెట్టడం జరిగింది. ఇది చాలదన్నట్టుగా రోజు ఆ కట్నం ఇంకా అదనపు కట్నం తేవాలంటూ కూడా ఆమెని బలవంతం చేయడం, ఆ చిత్రహింసలు పెట్టడం జరిగింది. ఇవన్నీ భరించలేక ఆ యువతి అయితే పోలీసుల్ని ఆశ్రయించడం జరిగింది. సో పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని దీనిపై దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు. అతనైతే ప్రస్తుతం అదుపులోకి తీసుకొని పోలీసులు అయితే విచారిస్తున్నారు.